విధాత ఆస్ట్రోన్యూమరాలజీ సబ్స్క్రైబర్స్ అందరికీ నమస్కారం. ఈ వీడియోలో మనము స్థిరలక్ష్మి సాధన గురించి తెలుసుకుందాం. ప్రస్తుత కాలంలో అందరినీ పట్టిపీడించే సమస్య ఒకటి ఆర్థిక సమస్య. మనం సంపాదించిన సొమ్ము నిలవకపోవడం ఒక సమస్య అయితే అసలు సంపాదన రాకపోవడం ఒక సమస్య. వీటన్నిటికీ కూడా ఒక చిన్న సాధన ద్వారా వాటిని మనం పోగొట్టుకునే ఉపాయాలు తెలుసుకుందాం. రాబోయే దీపావళి రోజు ఈ సాధన చేసుకోవడం అన్నింటా శ్రేయస్కరం. ఏంటంటే ఒక ఎర్రటి వస్త్రాన్ని తీసుకొని ఒక శుద్ధమైనటువంటి పీట మీద పరుచుకోవాలి. దానిపైన పసుపుతోటి స్వస్తి గుర్తుని ముగ్గుగా దించుకోవాలి. దాంట్లో ఒక 5 గోమతి చక్రాలు, ఒక 5 లక్ష్మీ గవ్వలు, 5 రక్త బీజాలు, 5 శ్రీఫలాలు, 5 తామర గింజలు, ఒక కస్తూరికాయ, ఒక కూర్మ యంత్రము మరియు ఒక శ్రీ యంత్రము. ఒకవైపు ఎలా అంటే ఇది ఒక బిళ్ళలాగా ఉండాలి కాయిన్. ఒకవైపు లక్ష్మీదేవి, ఇంకోవైపు శ్రీ యంత్రం ఉండేలాగా చూసుకోవాలి. ఈ వస్తువులన్నింటినీ ఆ స్వస్తి పైన అమర్చుకొని ఓం ఐం హ్రీం శ్రీం అనే ఒక మంత్రాన్ని ఒక మాల జపం చేసుకోవాలి. స్థిరలక్ష్మి కోసం ఈ సాధన చేస్తున్నాము అని సంకల్పించుకొని 108 సార్లు ఈ మంత్రాన్ని జపించుకున్న తర్వాత ఆ వస్త్రాన్ని మూట కట్టేసి అగరబత్తి దీపాన్ని చూపించాలి. తర్వాత ఈ మూటని తీసుకొని వెళ్ళి లాకర్లో పెట్టేసేయాలి. ఇదంతా కూడా అమావాస్య గడియలు దాటకుండా చేయాలి. సాయంత్రం దీపారాధన చేసిన తర్వాత చేయాలి. సో ఇది చేసిన తర్వాత అందరికీ స్థిరలక్ష్మి ప్రాప్తిస్తుంది. అందరూ కూడా ఈ సాధన చేసుకొని స్థిరలక్ష్మిని పొందాలని ఆశిస్తూ అందరికీ దీపావళి శుభాకాంక్షలతో